ఏంటంటే ఫర్ దిస్ ఫినాన్షియల్ ఇయర్ బడ్జెట్లో ఏదైతే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉంటాయో వాటికి మాత్రం కొంత వరాలు జల్లు కుల్పించాం. అంటే పేదల్ని మధ్యతరగతి వాళ్ళకు కొంత ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ లేదంటే వాళ్ళకు వర్క్ కోసం కానీ కొంత వాళ్ళకి ఎంఎస్ఎంఈలు కూడా మేము పెంచుతున్నాం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి ప్రకటన గురించి ఎట్లా చూడొచ్చు, మీరు ఇంకా దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎంఎస్ఎంఈలు వచ్చేసరికి మీకు ఇందా చెప్తే ఆల్రెడీ మనం కవర్ చేయని పాయింట్, చిన్న చిన్న వర్తకులు వాళ్ళకి అప్ టు 30,000 క్రెడిట్ లిమిట్ యూపీఐ లిమిట్ పెంచారు. ఎగ్జాక్ట్లీ అవును. సో మీరు చేస్తే ఈ వర్తకులు అనేవాళ్ళు ఏంటంటే డైలీ పేమెంట్లో డైలీగా పొద్దున్నే డబ్బులు తీసుకొని వడ్డీకి ఆ డబ్బులతో ముడి సరుకు కానీ కొనుక్కొని మళ్ళీ సాయంత్రం కల్లా కలెక్షన్ చేసుకొని ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా వాళ్ళు రీపేమెంట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి 30,000 అనేది బిగ్ రిలీఫ్. ఆ డబ్బులు క్రెడిట్తో తీసుకొని ఎప్పుడైతే ఆర్గనైజ్డ్ సెక్టర్ ద్వారా వాళ్ళు క్రెడిట్ పొందుతారో ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బి వెరీ లెస్. వాళ్ళకి బిలో 10% పర్ ఇయర్, అంటే మంత్లీ 1% కన్నా తక్కువలో వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్తో మనీ దొరుకుతుంది. కాబట్టి ఆ 30,000 ఏదైతే ఉందో వాళ్ళు గూడ్స్ కానీ ఏమైనా మెటీరియల్ కానీ కొనుక్కొచ్చుకొని మళ్ళీ ఎమ్మనే మార్కెట్లో సేల్ చేసుకొని ఆ క్రెడిట్ని ఆ 30,000 రొటేట్ చేస్తే వాళ్ళకి చాలా రిలీఫ్ వస్తుంది. అదేవిధంగా ఆ 3 lakhs ఏదైతే లోన్ పెరిమిట్ ఉందో దాన్ని 5 lakhs చేశారు. ఇంకా చెప్పాలంటే స్టార్టప్ కంపెనీస్కి అంతకుముందు ఇనీషియల్గా 3 years ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉండేది. అంటే స్టార్టప్ కంపెనీ ఏదైతే స్టార్టప్ కంపెనీ పెట్టారో వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ మీద కన్సిక్యూటివ్గా 3 years పాటు ఎంత ప్రాఫిట్స్ వచ్చినా వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పని లేదు. ఏదైతే కార్పొరేట్ ట్యాక్స్ 25% ఉండిద్దో ఆ ట్యాక్స్ కట్టే పని లేదు. అలాంటి 3 yearsని ఇప్పుడు వాడిని ఒకసారి 5 years చేశారు. అంటే ఆ స్టార్టప్ కంపెనీ 5 years పాటు ఎంత ప్రాఫిట్ సంపాదించినా కానీ నో నీడ్ టు పే ఎనీ ఇన్కమ్ ట్యాక్స్. సో అది వాళ్ళకి పెద్ద రిలీఫ్ వచ్చింది. నెక్స్ట్ స్టార్టప్ ఆర్గనైజేషన్, ఈ రోజు హైలైట్ ఆఫ్ ది పాయింట్ కూడా అదే డే పాయింట్. స్టార్టప్ ఆర్గనైజేషన్కి 20 crores దాకా లోన్స్ ఇంక్రీజ్ చేశారు. సో దానివల్ల ఏమైందంటే ఆ స్టార్టప్స్కి ఎప్పుడైతే కొత్త బిజినెస్ పెట్టే వాళ్ళకి ఒక బూస్ట్ లాగా ఉండిద్ది. అదే అంతకుముందు ప్రధానమంత్రి స్కీమ్ కింద 5 lakhs ఎంఎస్ఎంఈ లోన్ ఇచ్చేదాన్ని. అంతకుముందే బడ్జెట్ కన్నా ముందే 5 lakhs నుంచి 10 lakhsకి ఆ లిమిట్ని ఇంక్రీజ్ చేశారు. ఎప్పుడైతే 10 lakhs లిమిట్ ఉండిద్దో వాళ్ళు బెటర్గా ఒక ప్లాంట్ పెట్టాలన్నా, ఒక మిషనరీ కొనుక్కోవాలన్నా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఈజీగా ఉంది. అదేవిధంగా దాంట్లో ఎస్సీ ఎస్టీలకి అయితే లేడీస్కి 35% సబ్సిడీ, అంటే 10 లక్షల లోన్ తీసుకుంటే 3,50,000 దాకా వాళ్ళు అమౌంట్ కట్టే పని లేదు. ఓన్లీ బ్యాలెన్స్ 6,50,000 మీదే 6,50,000 రీపేమెంట్ చేస్తే సరిపోయేది. సో అలాగా ఎంఎస్ఎంఈస్కి స్టార్టప్స్కి వీళ్ళు పెంచిన క్రెడిట్ ఫెసిలిటీస్ వల్ల ఆ ఇండస్ట్రీ బూస్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉండిద్ది. బట్ యాజ్ ఎ హోల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉన్నా కానీ వీళ్ళకి రుణాలు మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్ గవర్నమెంటే రుణాలు ఇస్తే వీళ్ళకి చాలా యూస్ఫుల్ అవుద్ది. వెల్కమ్ బ్యాక్ టు. సో మనతో పాటు గంగపురం వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, స్పోక్ పర్సన్, అండ్ సేమ్ టైం నరా విజయ్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సో విజయ్ గారు, సో మీరు ఎనాలిసిస్ ఏంటి, ఏం చెప్తారు బడ్జెట్ సంబంధించి? బడ్జెట్ చూసిన దాంట్లో మనకు రూపాయి వచ్చే దాంట్లో అప్పులే ఎక్కువగా ఉన్నాయి. రూపాయి ఎట్లా వస్తుందంటే ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ పక్క పెడితే వివిధ రకాలుగా చూస్తే 24% అప్పుల ద్వారానే దేశ ఆదాయం సమకూరుతుంది. అంటే ఏ రకమైనటువంటి బడ్జెట్ అర్థమైపోతుంది. సో ఐ థింక్ ఇందాక మాధవరెడ్డి గారు చెప్పిన అంశానికి కొంచెం మ్యాచ్ అవుతుంది, సాటిస్ఫాక్షన్గా లేదన్న దానికి. 24% ఉన్న రూపాయలు 24 రూపాయలు అప్పులు తీసుకోవడం ద్వారా సమకూరుతున్నటువంటిది. మిగతా జిఎస్టీ నుంచి ఒక 18%, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి 22%కి వచ్చినటువంటి అంశం. ఇట్లా మిగతా అన్ని ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, మిగతా అన్ని ఓ రకంగా. అంటే ఏ రకంగా ఉంది దేశ ఆర్థిక పరిస్థితి, దేశం ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి ఉన్నదా, అప్పులు చేయండి నడవలేదు అనేది ఒక క్లియర్ కట్గా బడ్జెట్ చెప్పినటువంటి అంశం. ఈసారి ఇంకా డిపార్ట్మెంట్ వైజ్గా కూడా బడ్జెట్ చదవడంలో డిపార్ట్మెంట్ వైజ్గా కూడా కేటాయింపులు లేవు. లేదా లాస్ట్ కొన్ని చూపించినటువంటి ఇందులో కూడా ఏంది, రక్షణ శాఖకు 8% తీసుకుపోయినారు. అగ్రికల్చర్ విషయంలో గురజాడ అప్పారావు గారి కొటేషన్ కొడుతూనే ఎంఎస్ఎంఈ అగ్రికల్చర్లకు మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పుకుంటూనే కేటాయించిన డబ్బులు ఏంటండి మరి? అగ్రికల్చర్కు కేవలం 170,000 కోట్లు మాత్రమే కేటాయించారు. 71,000 140 కోట్ల జనాభాకు ఆహార ధాన్య విషయంలో కేవలం వ్యవసాయానికి 170,000 కోట్లతోటి ఏం చేయగలుగుతారు? కేవలం బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయని పప్పు ధాన్యాలకు సంబంధించి అదొకటి చెప్పారు తప్ప వేరే ఏది ఎంఎస్పికి సంబంధించినటువంటిది ఎందుకు నిర్ణయం చేసి ప్రతి దానికి మేము
ఎంఎస్పి నిర్ణయించి చట్టబద్ధం చేస్తామని హామీ ఇవ్వలేకపోయారు. ఇక నీకు ఇది కూడా క్లారిటీ లేదు సార్. ఎక్కడ గ్రోత్ అవుతుంది నీకు? ప్రధానంగా అగ్రికల్చర్ విషయంలోనే ఈ రకమైన మేజర్ ప్రజలు ఆధారపడ్డటువంటి దాని విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి డబ్బులు కేటాయింపు తక్కువ చేసి ఏదో ప్రధానమంత్రి ధనధాన్య యోగా అనే ఒక పథకం పెట్టి కొత్త పథకం లాగా చూపించి దానికి చేసి వీళ్ళని చేస్తామని చెప్పడమే తప్ప అందులో స్పష్టత లేదు, ఇంకోటి లేదు. అప్పులు చేసినటువంటి బడ్జెట్ గానే ఉన్నది. అదేవిధంగా తెలంగాణ విషయంలో చూసుకున్నట్లయితే ఇక ఘోరంగా తెలంగాణను అసలు ఇది భారతదేశంలో భాగమే కాదురా నాయన అన్నట్టు చూసినటువంటి పరిస్థితి. అంటే బీజేపీ నాయకులు ఇప్పుడే అంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా పేరు పెట్టి పలకరు, ఏ రాష్ట్రం పేర్లు పెట్టి బీహార్ ఎందుకు పలికిరు? సో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటే పలుకుతారంట. బీహార్ పలికిరు, నార్త్ ఈస్టర్న్ స్టేట్ విషయం పలికారు, అస్సాం పలికారు. మరి ఎందుకు పలికారు? అస్సాం ఎలక్షన్లు ఉన్నాయని బీహార్ లేదా బీహార్ చేతిలో ప్రాణం ఉందేనా? మీ ప్రభుత్వ ప్రాణం పోలవరం విషయంలో కూడా అదే అంటారు. మరి అది అందుకే బీజేపీ వాళ్ళు చెప్పుడు అలానే ఉంటుంది. వాళ్ళకు సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారు తెలంగాణ మీద. వాళ్ళకి 8 సీట్లు ఇచ్చినా వీళ్ళు అట్నే ఇస్తారు, వీళ్ళకు సెంటిమెంట్ మతం అనేది ముందలేస్తే చాలు మాకు ఎటు పోవా సీట్లు అనే దాంతో వ్యవహరిస్తున్నారు తప్ప ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైపోయింది కదా. చాలా క్లియర్గా అర్థమైపోయింది తెలంగాణకు ఏమీ చేయదు బీజేపీ అనేది. కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రాల్లో, అదేవిధంగా వాళ్ళు ఎవరైతే బెదిరించేటువంటి బీహార్ ఉన్నదో వాళ్ళకే కేటాయిస్తారు అనేది చాలా క్లియర్గా అర్థమైంది. ఇక రాష్ట్రంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ కూడా 30 సార్లు పోయినటువంటి ముఖ్యమంత్రి బడేబాయ్ దగ్గరికి ఎన్నిసార్లు అయినా పోతా, నాకు రాష్ట్రం మీద ఏదైనా ఉంది బడేబాయ్ బడేబాయ్ అంటే సమావేశం తర్వాత బయటకు వచ్చి బడా హ్యాండ్ ఇచ్చిండు. బడేబాయ్ బడా హ్యాండ్ ఇచ్చిండు. 30 సార్లు తిరిగినటువంటి ప్రయోజనం కూడా ఏం లేదు. ఉత్తగా తిరిగినట్టే ఏదో ఇన్నాళ్ళు గతంలో వేరే పార్టీ వాళ్ళ ఆరోపణ చేసిందే నిజమవుతున్నటువంటిది కనిపిస్తున్నది. వెంకరెడ్డి గారు రెస్పాండ్ అవుతారా? బడ్జెట్ సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలు ఇంత అవమానకరంగా ఇంత ఘోరంగా బడ్జెట్ పెట్టడం అనేది చాలా ఓట్ ఆన్ రిపీట్ అయింది అంటున్నారు. పోయినసారి ఇంకా అంతే కదా, ఎలక్షన్ కోసము వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలు వాయే రాష్ట్రాలు. మేము 4 లక్షల కోట్లు 10 ఏళ్లలో కేంద్రానికి ఇచ్చినాం. తెలంగాణ ప్రజలు, తెలంగాణ శ్రమశక్తి, తెలంగాణ ఆర్థిక శక్తి, కొనుగోలు శక్తి, ట్యాక్స్లతోటి మీరేమిచ్చిరండి? మీరు రూపాయి తీసుకొని చట్ట ప్రకారం రావాల్సినటువంటి రాజ్యాంగ ప్రకారం రావాల్సినటువంటి 1,50,000 కోట్లే తప్ప ఇంకోటి ఏం లేదు. రూపాయి ఇస్తే మాకు 40 పైసలు కూడా ఇవ్వలే. అదే ఉత్తరప్రదేశ్కు రూపాయి ఇస్తే ఉత్తరప్రదేశ్ 2.5 రూపాయలు ఇచ్చారు వాళ్ళకి, బీహార్కి 2.5, మా గుజరాత్కి అదే, గుజరాత్కి కూడా అదే ఇచ్చారు. పక్కనున్న చంద్రబాబు నాయుడు మేము అన్యాయం తెలంగాణ వాళ్ళం ఏం అన్యాయం చేసినాం, మీకు 16 సీట్లు ఉన్నాయని చెప్పి ఆయన కనగానే ఆయన పోలవరంకు ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అయ్యే ఉక్కు ఫ్యాక్టరీని ఆపేసి వాళ్ళకి చేసినటువంటి సిచ్యువేషన్. బడ్జెట్లో ఇప్పుడు ఇక వాళ్ళకి మొత్తం వాళ్ళ పరిపాలన ఉందని ఈ 8 సీట్లు ఎందుకన్నట్టు తెలంగాణ సమాజమే అర్థం చేసుకోవాలి. ఈ వివక్షత మీద ఈ వివక్షత పూరితమైనటువంటి దేశ నిర్మాణం చేస్తే దేశానికే నష్టం.